బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఓకే, సో ప్రతిసారి లాగే లంచ్ టైం తర్వాత సెషన్ నాకే ఇచ్చారు. అంటే అందరినీ నిద్రపుచ్చిన నింద నా మీదే ఉండాలని చెప్పి. అందులో మనం బిర్యానీ తిన్నాము, డబుల్ కా మీఠా తిన్నాము. ఆ తర్వాత నిద్ర ఇర్రెసిస్టబుల్గా వస్తుంటుంది. ఆ ఇర్రెసిస్టబుల్గా వచ్చే నిద్ర టైంలో ఇర్రెసిస్టబుల్ గ్రేస్ చెప్పమని చెప్పి నిలబెట్టారు నన్ను. సో నిద్రనే మనం ఎదిరించలేము, దేవుని కృపను ఎలా ఎదిరించగలము అనేది మనం ఆలోచించాలి కదా. దట్స్ ట్రూ. ఇందాక నగేష్ గారు చెప్తూ ఉచితం అనగానే మనకు సంతోషం కదా, అట్లాగే దేవుడు రక్షణ ఉచితంగా ఇచ్చారని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, దేవుడు రక్షణ ఉచితంగా ఇచ్చారు, నగేష్ గారు రక్షణ క్రమం ఉచితంగా ఇచ్చారు. అలాగే మా చర్చ్ మెంబర్ విజయ్ కుమార్ బ్రదర్ మనకు డబుల్ కా మీఠా ఫ్రీగా ఇచ్చారు. సో ఇవాళ చాలా ఫ్రీ గిఫ్ట్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఆల్ రైట్. ఎదిరించలేని కృప అనేటటువంటి అంశంలోనికి వెళ్ళే కంటే ముందు మనం ఆల్రెడీ 3 సెషన్స్ విన్నాం కాబట్టి నేను 1-2 ప్రశ్నలు అడగొచ్చా మామూలుగా? ఓకే, సరే. మన రక్షణలో తండ్రి అయిన దేవుడు చేసినటువంటి క్రియ ఏంటి? ఆయన ఏం చేశాడు మన రక్షణ విషయంలో? రక్షణ నిర్ణయించాడు, ఎన్నుకున్నాడు అని చెప్పారు. యా, ఎప్పుడు ఎన్నుకున్నాడు? జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. అంటే అప్పటికి మనం ఏదైనా మంచి చెడ్డలు ఏమైనా చేసున్నామా దాన్ని ఆధారంగా ఆయన ఏర్పరచుకోవడానికి? ఏం చేయలేదు. ఓకే, స్పర్జన్ గారి దగ్గర ఒక ఆవిడ వచ్చి అలాగే అన్నారంట, దేవుడు నన్ను నిజంగా జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని ఉండాలి, ఎందుకంటే ఆ తర్వాత ఏర్పరచుకోవడానికి ఆయనకి ఏం కనిపించి ఉండేది కదా నాలో అని అన్నాడంట. రైట్. అండ్ ఇంకొకళ్ళు వచ్చి స్పర్జన్ గారితో అన్నారంట, అంటే స్పర్జన్ గారితో అన్నారో లేదో మనకు తెలీదు, ఇలాంటి కథలు చెప్పేటప్పుడు పేరు తెలియకపోతే స్పర్జన్ గారి పేరు కానీ డిఎల్ మోడీ గారి పేరు కానీ చెప్తాము. ఓకే, సో ఇంకొక ఆవిడ వచ్చి స్పర్జన్ గారితో అన్నారంట, నేను అసలు బైబిల్ అంతా చదివాను, కవర్ టు కవర్ చదివాను. కవర్ టు కవర్ అంటే తెలుసు కదా, ఈ అట్ట నుంచి ఆ అట్ట వరకు చదివాను, కానీ ఈ ఎలక్షన్ అనేది నాకు ఎక్కడ కనబడలేదండి, దేవుని ఎన్నిక అనేది నాకు ఎక్కడ కనబడలేదు, అది కూడా నేను మోకాళ్ళ మీద ఉండి చదివాను, మోకాళ్ళ మీద ఉండి చదివినప్పటికీ కూడా నాకు దేవుని ఎన్నిక అనేది ఎక్కడ వాక్యంలో కనబడలేదని అంది. అప్పుడు స్పర్జన్ గారు అన్నారంట, అలా మోకాళ్ళ మీద ఉండి చదివితే కనబడదు, కంఫర్టబుల్గా ఎక్కడైనా కూర్చొని చదవండి, అప్పుడు అర్థమవుతున్నారంట. సరే, తర్వాత ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు మన రక్షణ కొరకు ఏం చేశాడు? తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టాడు. ఓకే, రైట్. సో తండ్రి అయిన దేవుడు చేసినటువంటి కార్యం, నిత్యత్వంలో చేసినటువంటి కార్యం, మనల్ని ఏర్పరచుకునేటటువంటి రక్షణ కార్యాన్ని ఆయన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి నియమించినటువంటి ఆ సమయము సంపూర్ణమైనప్పుడు వచ్చి మనతో నిమిత్తం లేకుండా, మన ప్రమేయం ఏమీ లేకుండా మనకు వెలుపల చేసినటువంటి క్రియగా, అంటే తండ్రి చేసినటువంటి క్రియ కూడా మనకు వెలుపల జరిగింది, కుమారుడు చేసినటువంటి క్రియ కూడా మనకు వెలుపల జరిగింది, అంటే వితౌట్ ఇన్వాల్వింగ్ అస్. ఆయన తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టి ఎవరి కొరకైతే ఆయన్ని తండ్రి పంపించాడో వాళ్ళ విమోచన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు అన్నటువంటి మాటలు మనం చూసాం. ఓకే, సో తండ్రి రక్షణలో చేసినటువంటి క్రియ గురించి మనం నేర్చుకున్నాం వాక్యంలో, అలాగే కుమారుడు రక్షణలో చేసినటువంటి క్రియ గురించి కూడా మనం నేర్చుకున్నాం. మరి పరిశుద్ధాత్మ మన రక్షణలో ఏం చేస్తాడు? సార్, ఓకే, ఒప్పించాడు, నడిపించాడు అని చెప్పారు, 2 కరెక్ట్ ఆన్సర్సే. ఇంకా ఇంకా ఆత్మ మూలంగా జీవింపజేశాడు. ఎక్సలెంట్. ఓకే, సో అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించను అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. ఈ వచనం ఎక్కడుంది? ఇందాక బైబిల్ క్విజ్ అనౌన్స్ చేశారు కదా. ఓకే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఓకే, ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించను అంటే ఎవరు బ్రతికించారు? ఆ 1వ అధ్యాయము చివరి వాక్యాలు మీరు ఒకవేళ చదివితే కనుక
పరిశుద్ధాత్మ గురించినటువంటి ప్రస్తావన ప్రారంభించాడు అక్కడే. అంటే తండ్రి అయిన దేవుడు చేసినటువంటి కార్యాన్ని గురించి మొదటి 6 వచనాల్లో, లేదా 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి వచనాల్లో చెప్పి 7 నుండి 11 వరకు ఉన్నటువంటి వచనాల్లో కుమారుడు చేసినటువంటి కార్యాన్ని గురించి మాట్లాడుతూ 12వ వచనం నుండి పరిశుద్ధాత్మ చేసినటువంటి కార్యాన్ని గురించి మనము పరిశుద్ధాత్మ ద్వారా విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నాము అన్నటువంటి విషయాలు అవన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తూ అదే అంశాన్ని కొనసాగిస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు అంటే ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, సందర్భంలో ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు మన రక్షణలో? మనల్ని బ్రతికించే కార్యాన్ని చేస్తున్నాడు. ఎందుకు మనల్ని బ్రతికించాలి? ఎందుకంటే మనం చనిపోయి ఉన్నాం. చనిపోయి ఉన్నటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించడం కానీ, మారు మనసు పొందడం కానీ, యేసుక్రీస్తు ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించడం కానీ ఎవరైనా చేయగలరా అంటే ఎవరు చేయలేరు. ఒకవేళ అవన్నీ కూడా చేయగలిగితే మనం చచ్చిన వారమై ఉన్నాము అని చెప్పడంలో ఎలాంటి అర్థము ఉండుండేది కాదు. ఇస్ దట్ రైట్? ఒకవేళ మనం చచ్చిపోయి ఉంటే కనుక ఏదైనా క్రియ చేయగలమా? చేయగలిగితే అది చచ్చిన స్థితి అని చెప్పడం వీలవుతుందా? లేదు. సో ఈ చావు అనేది ఒక అలంకారమే, వాస్తవానికి అలంకారప్రాయంగా వాడబడినటువంటి ఒక ప్రయోగం అది. ఆ సందర్భంలో ఎందుకు చావు అనేటటువంటి అలంకారాన్ని వాడారు అని అంటే దేవునికి ప్రీతిపరచగలిగి మనల్ని మనం దేవునితో సమాధానపరచగలిగేటటువంటి ఏ క్రియ కూడా మనం చేయలేనటువంటి సంపూర్ణ నిస్సహాయ స్థితిలో మనం ఉన్న ఆ పరిస్థితిని వివరించడం కోసం చావు అన్నటువంటి అలంకారాన్ని వాడారు. మనం చచ్చిన వారమై ఉన్నాము అన్నటువంటి మాట. ఓకే, అయితే క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించేటటువంటి ఆ కార్యాన్ని చేయడం ద్వారా మనం దేవునితో సమాధానపడడానికి, దేవుడు కోరినటువంటి ఆ క్రియలు మనం దేవునికి విధేయత చూపిస్తూ చేయడానికి, అంటే విశ్వసించడానికి, మారుమనసు పొందడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. దాని ద్వారా ఆయన మనల్ని రక్షించాడు అన్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. సో తండ్రి అయిన దేవుడు చేసినటువంటి ఏర్పాటును, యేసుక్రీస్తు ప్రభు సాధించినటువంటి ఆ రక్షణను మనకు మన జీవితంలో వ్యక్తిగతంగా అన్వయించేటటువంటి ఆ అంతరంగ కార్యాన్ని ఎవరు చేస్తారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఓకే, సో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటే కనుక ఈ విశ్వాసం అనేది మన అంతరంగంలో నుండి కలిగేది కాదు, మనం తయారు చేసుకునేది కాదు, అది మన హృదయంలో ఉత్పన్నమయ్యేది కాదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం మనం. చాలామంది అలా అనుకుంటున్నారు. అంటే కృప అనేది దేవుని వద్ద నుండి వస్తుంది, విశ్వాసం అనేది మన దగ్గర నుండి రావాలి, ఆ రెండు కలిస్తే అప్పుడు రక్షణ అని అంటున్నారు. కానీ 2వ అధ్యాయం 8, 9 వచనాలకు వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే మీరు కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఏది మీ వలన కలిగినది కాదు? కృపచేత విశ్వాసం ద్వారా కలిగే రక్షణ మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరం. మీ వలన కలిగినది కాదు అన్నప్పుడు దాని అర్థం ఏంటి? అది మీలో నుండి పుట్టేది కాదు, అది మీ భాగస్వామ్యం కాదు రక్షణలో. దట్ ఈస్ నాట్ యువర్ కాంట్రిబ్యూషన్, దట్ ఈస్ నాట్ యువర్ పార్ట్నర్షిప్ ఇన్ సాల్వేషన్. అదంతా కూడా ఉచితమైన వరంగానే అనుగ్రహించబడింది అన్నటువంటి మాట అక్కడ చదువుతా ఉన్నాం మనం చాలా స్పష్టంగా. ఇది పరిశుద్ధాత్మ మన అంతరంగంలో జరిగించేటటువంటి కార్యం, మనం విశ్వాసం ఉంచగలగడం అనేది పరిశుద్ధాత్మ మనకి ఇచ్చేటటువంటి వరం అనేది చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. సో దీన్నే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో నికోదేముతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒకడు కొత్తగా జన్మించకపోతే అతను దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నటువంటి మాట చెప్పడం మనం చూస్తున్నాం నికోదేముతో. సో నికోదేము ఆ మాటలను అర్థం చేసుకోలేదు. కొత్తగా జన్మించడము అని అంటే దాన్ని శరీర సంబంధమైనటువంటి జననం అనేటటువంటి భావంలోనే దాన్ని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? ఒకడు వృద్ధుడైన తర్వాత మళ్ళీ తన తల్లి గర్భంలోనికి ప్రవేశించి పుట్టడం సాధ్యమా అని అడిగాడు. దానికి ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే 6వ వచనంలో ప్రత్యేకంగా శరీర మూలంగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయునై ఉన్నది అని అన్నాడు. సో ఎవరైనా దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏం జరగాలంట? ఆత్మీయంగా జన్మించాలి. అది ఎవరు చేసేటటువంటి కార్యమని ప్రభు చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ చేసేటటువంటి కార్యమని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అది పరిశుద్ధాత్ముడు సార్వభౌమ్యంగా చేసేటటువంటి కార్యం అనేది 8వ వచనంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గాలి తనకు ఇష్టమైన చోట వీచును, అలాగే నువ్వు దాని శబ్దం వింటావే కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలీదు, ఆత్మమూలంగా పుట్టిన ప్రతివాడును అలాగుననే ఉన్నాడు అని అంటున్నాడు. అంటే గాలి తనకు ఇష్టమైన చోట విసురుతుంది అన్నటువంటిది దేన్ని సూచిస్తుంది? పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి స్వేచ్ఛను సూచిస్తుంది. పరిశుద్ధాత్మనే ఆ గాలితో పోలుస్తూ ఉన్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ తన ఇష్టానుసారంగా చేసేటటువంటి కార్యం ఈ రక్షణ కార్యం అనేది. నువ్వు దాని శబ్దాన్ని వింటావు అని అంటే అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు, కానీ దాని శబ్దాన్ని విని గాలి ఉందని ఎలాగైతే తెలుసుకుంటావో అలాగే
పరిశుద్ధాత్మ మర్మయుక్తంగా చేసేటటువంటి కార్యం జరిగిన తర్వాత అది జరిగిందని నువ్వు తెలుసుకోగలుగుతావు తప్ప అది ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. ఇట్స్ అ మిస్టీరియస్ యాక్ట్ ఆఫ్ ద స్పిరిట్. అది పరిశుద్ధాత్మ మర్మయుక్తంగా జరిగించేటటువంటి కార్యం. సో పరిశుద్ధాత్మ మన రక్షణలో ఏం చేస్తాడు అని అంటే, మన అంతరంగంలో మనము మృతమై ఉన్నటువంటి స్థితిలో నుండి మనల్ని బ్రతికించి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొందేటటువంటి ఆ రక్షణకరమైనటువంటి స్థితిలోనికి మనల్ని నడిపించి రక్షణను నిజంగా మన జీవితంలోనికి అన్వయించేటటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఓకే, అయితే ఎవరిని ఆయన రక్షిస్తాడు, ఎవరిలో ఆయన ఈ అంతరంగ కార్యాన్ని జరిగిస్తాడు? ఈ కృపా సిద్ధాంతాలను వ్యతిరేకించేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి అని అంటే, ఆయన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన అందరినీ వాళ్ళ స్వతంత్ర చిత్తాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారు కదా, అలా కాకుండా వారి స్వతంత్ర చిత్తాన్ని, స్వేచ్ఛా చిత్తాన్ని వినియోగించుకోగలిగేటటువంటి ఒక స్థితికి వారిని తీసుకొస్తాడు. అంటే హీల్ బ్రింగ్ దెమ్ టు ఎ న్యూట్రల్ స్టేట్. అక్కడ ఏంటి అని అంటే, వాళ్ళు అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుకి స్పందించలేనటువంటి స్థితిలో ఉన్నారు కదా, కానీ పరిశుద్ధాత్మ వారికి ఈ కృపను అనుగ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సువార్తని వాళ్ళు అంగీకరించడానికి కానీ తిరస్కరించడానికి కానీ సామర్థ్యం వాళ్ళకు వస్తుంది. ఇది అందరిలోనూ ఆయన చేసేటటువంటి కార్యం. ఆ తర్వాత నువ్వు అంగీకరిస్తావా తిరస్కరిస్తావా అనే దానిపైన రక్షణ అనుగ్రహించబడుతుంది అన్నటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఎక్కడైనా బైబిల్లో చదివినట్టు గుర్తుందా ఇది? ఏమన్నా మీకు ఎక్కడైనా ఏదైనా వచనం ఆధారం ఉందా దీనికి? దీన్ని వాళ్ళు ప్రివీనియంట్ గ్రేస్ అని పిలుస్తున్నారు. అంటే రక్షణకు ముందస్తుగా ఇవ్వబడేటటువంటి కృప. అది రక్షణ కాదు, కానీ రక్షణ పొందేటటువంటి ఒక అవకాశాన్ని మాత్రమే కల్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తని ముందుంచి దానికి స్పందించడానికి కానీ స్పందించకుండా దాన్ని తిరస్కరించడానికి కానీ అవకాశం కల్పించేటటువంటి ఒక కృప, ప్రివీనియంట్ గ్రేస్ అని పిలుస్తున్నారు. దీనికి ఎక్కడైనా వాక్యంలో ఆధారం కనిపించిందా మీకు ఇప్పటివరకు? మీరందరూ వాక్యం చదివి ఉంటారు కదా, చాలా క్షుణ్ణంగా చదివి ఉంటారు. చాలామంది సేవకులు ఉన్నారు, వాక్య పరిచయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో మీకు వాక్యంలో ఎక్కడైనా ప్రివీనియంట్ గ్రేస్ కనిపించిందా? ఆ పదం కోసం అడగట్లేదు నేను, కనీసం కాన్సెప్ట్ లేదు. అంటే ఫ్రీ విల్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎట్లాగైతే బైబిల్లో లేదో రక్షణకు సంబంధించి, ఆల్రెడీ చెప్పుంటారు కదా, అది ఫ్రీ విల్కి ఒక వచనం ఏదైనా చూపిస్తారా? రక్షణ సంబంధమైన కాంటెక్స్లో ఫ్రీ విల్ ఉంది అని చెప్పడానికి ఒక వచనం ఏదైనా చూపించగలరా? ఒక్క వచనం చాలు, మనం క్లోజ్ చేసేసుకుందాం. ఇంకా ఒక్క వచనం కూడా లేదా? అయినా అదే నమ్ముతామంటారు. మరి అదేం చిత్రం అర్థం కాదు. మేము నమ్మే దేనికి మా దగ్గర వాక్యాధారం లేదు. మీరు చెప్పే ప్రతిదానికి మీరు వాక్యాధారం చూపిస్తారు, అయినా మేము మిమ్మల్ని వ్యతిరేకిస్తాం, మేము అలాగే ఉంటాం. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఇంకా ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి. అంతే, దానికి వేరొక ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు. ఎందుకంటే దిస్ ఈస్ ద గాస్పల్, అండ్ ఇఫ్ యూ కెనాట్ అగ్రీ విత్ ద గాస్పల్ దెన్ సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ విత్ యూ. ఓకే, సో అయితే ఈ ప్రివీనియంట్ గ్రేస్ అనేదానికి వాక్యంలో ఎక్కడ ఆధారం లేకపోగా, అందుకు భిన్నంగా చాలా స్పష్టంగా వాక్యం మనకి ఏం బోధిస్తుంది అంటే, ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు అని చెప్తుంది. అంతేకాని ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించబడేటటువంటి అవకాశం మనకు కల్పించాడని ఎక్కడ చెప్పట్లేదు. సో పరిశుద్ధాత్మ మన అంతరంగంలో చేసేటటువంటి కార్యం సంపూర్ణమైనటువంటి కార్యం. సో ఎవరిలో ఆయన జరిగిస్తాడు ఈ కార్యాన్ని? తండ్రి ఎవరినైతే జగత్పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తునందు ఎన్నుకున్నాడో వాళ్ళ కొరకు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని బలి అర్పణగా అర్పించాడు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా రక్షింపబడతారు. యేసుక్రీస్తు ప్రభు మనకు శిలువ పైన చేసినటువంటి ఆ కార్యం ఆధారంగానే పరిశుద్ధాత్మ అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడో, తండ్రి అయిన దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళ అంతరంగంలోనే పరిశుద్ధాత్మ వారిని తిరిగి జన్మింపజేసేటటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. ఎందుకు చెప్తున్నాను అది? ఎందుకనంటే బైబిల్లో ఉన్నటువంటి త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉన్నటువంటి వీరికి ముగ్గురికి ఒక్కో చిత్తం ఉండదు. అంటే మనం వేరే పురాణాల్లో చదువుతూ ఉంటాం కదా, త్రిమూర్తులు ఎవరికి వాళ్ళు, ఎవరి ఆలోచన వాళ్ళదే. సో కాన్స్టెంట్లీ నేను గొప్ప అంటే నేను గొప్ప అని, నేను అనుకున్నదే సాధించాలంటే నేను అనుకున్నదే సాధించాలని వాళ్ళు పోట్లాడుతున్నట్టుగా, ఒకరి మీద ఆధిపత్యం సాధించడానికి ఒకరు ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉండి ఒకే ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో తండ్రి ఎవరినైతే రక్షించాలని నిర్దేశించాడో వాళ్ళనే యేసుక్రీస్తు ప్రభు విమోచించాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరినైతే విమోచించాడో వాళ్ళ అంతరంగంలోనే తిరిగి జన్మింపజేసేటటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్మ జరిగిస్తాడు. అంతేగాని
తండ్రి ఏంటో కొందరినే ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా వాళ్ళ కోసమే తన ప్రాణాన్ని పెట్టాడు. కానీ నేను మాత్రం అందరినీ రక్షించే ప్రయత్నం చేస్తాను, అందరికీ ప్రివీనియంట్ గ్రేస్ ఇచ్చేస్తాను, వాళ్ళు దాంతో ఏం చేస్తారో చూస్తాను, అందరూ స్పందించుంటే ఎంత బాగుండో అని అందరికీ ఆ ప్రివీనియంట్ గ్రేస్ ఇచ్చి తన శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళు అంగీకరిస్తే సంతోషిస్తాడు, లేకపోతే డిసప్పాయింట్ అవుతాడు. అలాంటి ఒక దేవుడిని బైబిల్ మనకు పరిచయం చేయట్లేదు. అలాంటి ఒక దేవుడిని గురించి మనం బైబిల్లో చదవట్లేదు. వీ డోంట్ సీ సచ్ అ గాడ్ ఇన్ ద బైబిల్. ఓకే, ఆయన ఏదైతే ఉద్దేశించాడో దాన్ని తప్పకుండా నెరవేర్చేటటువంటి దేవుడు. సో తండ్రి అయిన దేవుడు ఏదైతే ఉద్దేశించాడో దాన్నే పరిశుద్ధాత్మ ఆ రక్షణ కార్యాన్ని అన్వయించడం ద్వారా, అంతరంగంలో ఈ అద్భుతాన్ని జరిగించడం ద్వారా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారందరినీ రక్షణలోనికి నడిపిస్తాడు. అందులో ఎలాంటి అభ్యంతరము చూపించడానికి లేదు. మనము ఉదయం నేను ఇంట్రొడక్షన్ సెషన్ చెప్తున్నప్పుడే ఒక మాట మనం చూసాం కదా, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వద్దకు వస్తారు. మనం అందరూ 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 అని చూస్తూ వచ్చినటువంటి చాలా వచనాల్లో ఏ అందరూ, ప్రపంచంలో ఉన్న అందరూ అంటే కాదు. ఆ అందరినీ ఇక్కడ ఈ వచనం నిర్వచిస్తూ ఉంది మనకి. ఏ అందరూ అంటే తండ్రి నాకు అనుగ్రహించిన అందరూ. సో తండ్రి అనుగ్రహించినటువంటి వారు అందరూ నా దగ్గరికి రావడానికి కారణం ఏంటి? వాళ్ళలో ఎవరైనా ఒకవేళ రెసిస్ట్ చేస్తే కనుక, వీళ్ళు అన్నట్టుగా అందరికీ ప్రివీనియంట్ గ్రేస్ ఇవ్వబడుతుంది, అందరికీ ముందస్తు కృప ఇవ్వబడుతుంది రక్షణకి ముందు. అందులో కొంతమంది తిరస్కరిస్తారు, కొంతమంది అంగీకరిస్తారు అన్నది నిజమైతే కనుక, తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నా దగ్గరకు వస్తారని చెప్పే అవకాశం ఉండుండేదా? లేదు. కొందరు తిరస్కరించి ఉండేవాళ్ళు కూడా కదా. కానీ తండ్రి ఎవరినైతే రక్షణ కొరకు నిర్ణయించాడో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తారు అని అన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే, ఎవరూ రెసిస్ట్ చేయలేరు, ఎవరు ఎదిరించలేరు. అది చాలా ఖచ్చితంగా మనం వాక్యంలో అర్థం చేసుకోగలుగుతాం. అయితే మళ్ళీ మనం యోహాను సువార్త 3వ అధ్యాయానికి తిరిగి వస్తే కనుక, యేసుక్రీస్తు ప్రభు ఏ అలంకారాన్ని వాడుతున్నాడు ఈ రక్షణ కార్యానికి? పరిశుద్ధాత్మ అంతరంగంలో జరిగించేటటువంటి రక్షణ కార్యాన్ని ఏ అలంకారంతో వర్ణిస్తున్నాడు? కొత్త జన్మ అంటున్నాడు, రైట్? నూతన జన్మ అంటున్నాడు. అంటే మనం శరీర సంబంధమైనటువంటి జన్మ గురించి ఆలోచించినప్పుడు ఉన్నటువంటి చాలా పోలికలు ఇక్కడ ఉంటాయి. శరీర సంబంధంగా మనం పుట్టాలా వద్దా అన్నటువంటి తీర్మానాన్ని మనం ఎప్పుడైనా తీసుకున్నామా? ఎంతమంది మీరు తీర్మానించి పుట్టారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? మీ నిర్ణయం ద్వారా పుట్టినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? పుట్టాలా వద్దా అని తీర్మానించేటటువంటి అధికారం మీకు ఉండిందా? లేదు. ఎక్కడ పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ భాష మాట్లాడే వాళ్ళ మధ్యలో పుట్టాలి అన్నటువంటి నిర్ణయ స్వేచ్ఛ ఏదైనా మీకు ఉండిందా? లేదు. ఇక్కడ కూడా అలాంటిది ఏమీ ఉండదన్నమాట. మీ ప్రమేయం లేకుండా అది జరుగుతుంది. సరే, నేను పుట్టకుండా ఉండేటటువంటి తీర్మానం చేసే అవకాశం ఉండిందా నాకు శరీర సంబంధమైన జన్మ విషయంలో? లేదు. అట్లాగే పరిశుద్ధాత్మ మీ అంతరంగంలో చేసేటటువంటి కార్యాన్ని మీరు రెసిస్ట్ చేయగలిగేటటువంటి ఆ సామర్థ్యం కూడా, ఎదిరించగలిగేటటువంటి సామర్థ్యం కూడా ఎవరికి లేదు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే దీనికి అభ్యంతరంగా, అంటే పరిశుద్ధాత్మ కృపను మనకు అద్భుతకరంగా అనుగ్రహిస్తాడు, ఆయన ఏర్పరిచినటువంటి వారికి ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన చేస్తేనే ఈ కార్యం జరుగుతుంది మన అంతరంగంలో అన్నటువంటి ఈ ఆలోచనకి అభ్యంతరంగా చెప్పేటటువంటి కొన్ని వచనాల్ని మనం చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం కంటత రావాల్సినటువంటి ఒక వచనం. ఓకే, దేవుని పిల్లలు అవడానికి ఎవరికి అధికారం ఇచ్చారు? ఎవరికి అధికారం ఇచ్చారు? ఆయనను ఎందరు అంగీకరించారో వారికి, అనగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇచ్చాడు. సో విశ్వాసం ఉంచేది ఎవరు? అంగీకరించేది ఎవరు? మనమే అంగీకరించాలి, మనమే విశ్వసించాలి. అవునా? అంటే దేవుడేమన్నా మన స్థానంలో వచ్చి విశ్వసిస్తాడా? బిబ్బు నమ్మాల్సిన అవసరం లేదు, నేను నమ్ముతా సరిపోతుంది అంటాడా దేవుడు? లేదా నేనే నమ్మాలా? నేనే నమ్మాలి, నేనే విశ్వసించాలి. మారు మనసు దేవుడు పొందుతాడా నా స్థానంలో, లేదా నేనే మారు మనసు పొందాలా? నేనే మారు మనసు పొందాలి, రైట్? మరి నేనే విశ్వసించాలి, నేనే మారు మనసు పొందాలి. అప్పుడు నేను దేవుని బిడ్డగా అంగీకరించబడడానికి అధికారం నాకు వస్తుంది అని చెప్తున్నాడు. రైట్ నాకు వస్తుంది అని చెప్తున్నాడు కదా, హక్కు. అది దేవుడు ఇచ్చేటటువంటి హక్కు. ఎలా వస్తుంది? అది నేను విశ్వసించడం ద్వారా వస్తుంది. సో అది నేను చేయాల్సినటువంటి క్రియ కదా. పరిశుద్ధాత్మ చేసే క్రియ అని ఎందుకు చెప్తున్నారు? ఎవరికి వాళ్ళు చేయాల్సినటువంటి నిర్ణయం కదా అది. అక్కడ పరిశుద్ధాత్మ చేస్తాడు అని ఎక్కడుంది? ఎక్కడుంది అంటే తర్వాత వచనం చదివితే ఉంటుంది. 13వ వచనం ఒకసారి చదువుదాం. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ. ఎవరు? ఒక్క నిమిషం. ఎవరు దేవుని వలన పుట్టినవారే? ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళు ఎలా పుట్టారంట? ఇది ఏ పుట్టుక గురించి మాట్లాడుతుంది? శరీర సంబంధమైన పుట్టుక గురించి మాట్లాడుతుందా? ఆత్మీయమైన పుట్టుక గురించి మాట్లాడుతుందా? చదవచ్చు. రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టిన వారు కారు. మరి ఎలా పుట్టారు? వారు దేవుని మూలంగా
పుట్టారు. అదే తిరిగి జన్మించడం అనేది కదా. తిరిగి జన్మించడం, కొత్త జన్మ, దేవుని మూలంగా పుట్టడం, మరణం నుండి జీవంలోనికి దాటడం, ఇవన్నీ కూడా ఒకే అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి వచనాలు. సో ఎవరైనా ఎలా విశ్వసిస్తారు, ఎవరైనా ఎలా అంగీకరిస్తారు అంటే దేవుని మూలంగా పుట్టిన కారణాన్ని బట్టి అంగీకరిస్తారు. అలా ఎందుకుందండి, అబ్రహాము దేవుని విశ్వసించాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడను అని ఉంది కదా. అక్కడ అబ్రహాముకి విశ్వసించే సామర్థ్యం దేవుడిచ్చాడని ఎక్కడుంది అని వాదిస్తుంటారు. అంటే పలానా వాడు విశ్వసించాడని చెప్పిన ప్రతిసారి ఆ పక్కన వచనంలోనో ఫుట్ నోట్లోనో ఎక్కడో ఒక చోట రాయాలి ఇది దేవుడిచ్చిన సామర్థ్యం అని. అప్పుడే దేవుడిచ్చినది అవుతుంది, లేకపోతే అది మనము తయారు చేసింది అవుతుంది. అది అభ్యంతరం చెప్పేటటువంటి వాళ్ళ విజ్ఞత అన్నమాట. కానీ బైబిల్ చెప్పేటటువంటి సత్యం ఏంటి అంటే ఎప్పుడైనా ఎవరైనా విశ్వసిస్తున్నారంటే, ఎవరైనా మారు మనసు పొందుతున్నారంటే ఎవరు అనుగ్రహించేటటువంటి సామర్థ్యం ద్వారా చేస్తున్నారు వాళ్ళది దేవుని సామర్థ్యం. అలా కాకుండా ఇంకే విధంగా కూడా విశ్వసించేటటువంటి అవకాశమే లేదు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివినప్పుడు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచిన సంగతుల గురించి మాట్లాడుతూ అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఓకే, సో దేవుడు ఏ విషయాల్ని తనను ప్రేమించే వారి కోసం సిద్ధపరిచాడు? అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? రక్షణ. మనల్ని రక్షించాలన్నటువంటి ఈ గొప్ప ప్రణాళిక దేవుడు ఆయన్ను ప్రేమించేటటువంటి వారి కోసం సిద్ధపరిచినటువంటి గొప్ప విషయం. అయితే అది ఎవరికి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. అంటే మనిషికి అతీతమైనది, మనిషి అవగాహనకు కూడా అతీతమైనటువంటి ఒక విషయం రక్షణ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. కానీ మనం చూడగలుగుతున్నాం కదా, మనం వినగలుగుతున్నాం కదా, మన హృదయంతో మనం గ్రహించగలుగుతున్నాం కదా, దేవుణ్ణి మనం అంగీకరించగలుగుతున్నాం, దేవుణ్ణి మనం వెంబడించగలుగుతున్నాం, దేవునికి మనం లోబరుచుకొని జీవించగలుగుతున్నాం. ఎందుకు జరుగుతుంది అది? అంటే మిగతా వాళ్ళకంటే మనకు కొంచెం ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఉన్నాయి. అంటే వాళ్ళకంటే మృదువైన మనసు మనది, వాళ్ళకంటే బాగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది మనకి. సువార్త వాళ్ళకి అర్థం కాలేదు, కానీ మనకు మాత్రం బాగా అర్థమైంది వాళ్ళకంటే. కాబట్టి మనం స్పందించగలిగాం, వాళ్ళేమో స్పందించలేకపోయారు. సో మనలోనే ఆ వ్యత్యాసం ఉందా? లేదు. మన కంటికి కనబడలేదు, మన చెవికి కూడా వినపడలేదు, మన హృదయానికి కూడా గోచరం కాలేదు. ఎప్పటి వరకు? తర్వాత వచనంలో చెప్తున్నాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. మనం సువార్తను ఎందుకు అర్థం చేసుకోగలుగుతున్నాం? ఎందుకు మిగతా వాళ్ళు చూడలేనటువంటి విషయాలు మనం ఎలా చూడగలుగుతున్నాం? వాళ్ళు వినలేనటువంటి సంగతులు మనం ఎలా వినగలుగుతున్నాం? వాళ్ళ హృదయం అర్థం చేసుకోలేనటువంటి విషయాలు మనం ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం? దేవుడు తన ఆత్మ వలన ఆ వ్యత్యాసాన్ని ఉంచాడు. లేకపోతే ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషులు ఎలాగైతే దేవుని సంగతుల్ని అంగీకరించలేరో మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. ఈ భూమిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి సంబంధి అయినటువంటి మనిషిగానే పుట్టారు. మనం కూడా అలాగే పుట్టాం. అందుకే అదే అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రకృతి సంబంధి అయినటువంటి ఏ వ్యక్తి కూడా దేవుని సంగతుల్ని అర్థం చేసలేడు, అంగీకరించలేడు. ఎందుకు? అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును, కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అంతే. హీ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. అవి ఆత్మానుభవం వల్ల మాత్రమే గ్రహింపదగినటువంటి విషయాలు. స్వతసిద్ధంగా ఎవరు గ్రహించగలిగేటటువంటి సామర్థ్యం లేదు. అవి వారికి వెరితనంగా కనబడుతుంది. మీరు యేసుక్రీస్తు ప్రభు పట్ల ఆసక్తి చూపిస్తున్నప్పుడు, వాక్యం పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తున్నప్పుడు అది వెర్రితనంగా చూస్తారు వాళ్ళు. అంత పిచ్చి అవసరం లేదు. అంత పిచ్చి ఎందుకు మీకు యేసుక్రీస్తు ప్రభు అంటే? అంత గొప్పతనం ఏముంది ఆ బైబిల్లో? మేము కూడా చదివాము. అంటే బైబిల్లో మీరు చూడగలిగేటటువంటి గొప్పతనాన్ని వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు? యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను మీరు గ్రహించే విధంగా వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎందుకంటే అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరం కావు. కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన అనుగ్రహించాడు. వాట్ అ బ్లెస్సెడ్నెస్ కదా. ఎందుకంటే మనము విశ్వసించి మనం మారుమనసు పొంది మనం రక్షణలోనికి నడిపించబడినటువంటి ఇదే సువార్త ఇంకో 10,000 మందికి ప్రకటించబడింది. కానీ వాళ్ళలో ఎలాంటి స్పందన లేదు. ఆ 10,000 మందిని దాటిపోయినటువంటి కృప ఒకవేళ మనల్ని కూడా దాటిపోయి ఉంటే కనీసం దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ దాన్ని ప్రశ్నించడానికి కూడా మనకు అవకాశం ఉండేది కాదు. వీ వుడ్ హ్యావ్ నాట్ ఈవెన్ నోన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ కదా. కేవలం అసలు మనం ఊహించలేనటువంటి విషయం ఇది. కేవలం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మనం అర్థం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని
ఆయన ఇచ్చాడు. అలా ఆయన చేసి ఉండకపోతే మనం కూడా అర్థం చేసుకోగలిగి ఉండేవాళ్ళం కాదు. సో తన ఆత్మ ద్వారా దేవుడు చేసినటువంటి కార్యం ఇది అని చెప్తున్నాడు. సో ఇదేమి మనం సొంతంగా మన సామర్థ్యం వల్ల సంపాదించుకున్నది కాదు. ఓకే, తర్వాత వచ్చే అభ్యంతరం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసము, మారు మనసు ఇవన్నీ కలుగుతాయని మీరు బోధిస్తున్నారు కదా, కానీ యాక్చువల్లీ పరిశుద్ధాత్మను పొందేది ఎవరు? ఎవరికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడని వాక్యం చెప్తుంది? చూడండి, ఒక వచనం చూద్దాం. మనం యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఓకే, ఎవరు పొందుతారు ఆత్మని? విశ్వాసం ఉంచువారు పొందుతారు. మీరేమంటున్నారు? ఆత్మకార్యం వల్ల విశ్వసించగలుగుతున్నారని చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీరు విశ్వసిస్తే పరిశుద్ధాత్మను పొందుతారని చెప్తుంది బైబిల్ కదా. అవునా కదా? అదే ఉంది కదా అక్కడ. తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37, 38 వర్షాలు ఒకసారి చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఎప్పుడు? ఏమేం చేసిన తర్వాత? మీరు విశ్వసించాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, అప్పుడు కదా పరిశుద్ధాత్మను పొందేది. కానీ మీరేమంటున్నారు? ఫస్ట్ పరిశుద్ధాత్మ వస్తాడంట, ఆ తర్వాత విశ్వాసం అంట, ఆ తర్వాత మారు మనసు అంట, ఆ తర్వాత బాప్తిస్మం అంట. కాబట్టి మీ కాల్వినిజం అంతా కూడా వాక్యానుసారం కాదు అని అభ్యంతరం. కానీ ఇక్కడ చాలా సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేసేటటువంటి వేరే వేరే కార్యాలని కలగలిపి కన్ఫ్యూజ్ చేసి ఒకదానికి ఇంకొకటి ముడిపెట్టి, అంటే వేరువేరు కార్యాలని డిస్టింక్ట్గా అర్థం చేసుకోలేనటువంటి వారి వక్రీకరణని బయటపెడుతున్నారు ఈ అభ్యంతరం చెప్పేటప్పుడు. ఎందుకు అనంటే, పరిశుద్ధాత్మ మన అంతరంగంలో నివసించడానికి, అలాగే పరిశుద్ధాత్మ మనం రక్షణ పొందే ముందు మనం రక్షణ పొందే విధంగా మన అంతరంగంలో చేసేటటువంటి కార్యానికి వ్యత్యాసం ఉందా అంటే, ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా పౌలు చెప్తున్నాడు కదా, 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయచ్చు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరును యేసు ప్రభు అని చెప్పలేడు. యేసుక్రీస్తు ప్రభువుని ప్రభు అని నిజంగా రక్షణార్థంగా ఎవరైనా విశ్వసించి ఒప్పుకోగలుగుతున్నారంటే ఎవరి ద్వారా ఒప్పుకుంటున్నారు? పరిశుద్ధాత్మ ద్వారానే. అలా ఒప్పించి వారిని మారు మనసులోనికి నడిపించి విశ్వాసంలోనికి నడిపించిన తర్వాత వారి అంతరంగంలో ఆయన నివాసం ఉంటాడు. సో ఆ రెండు వేరువేరు క్రియలు, దాన్ని దీన్ని కలిపి కన్ఫ్యూజ్ చేసి ఒక అభ్యంతరాన్ని తయారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ టూ డిస్టింక్ట్ యాక్ట్స్. అంటే మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని బ్రతికించేటటువంటి అంతరంగ కార్యాన్ని పరిశుద్ధాత్మ జరిగిస్తాడు. మనం విశ్వసించి మారు మనసు పొందిన కారణాన్ని బట్టి ఆయన మన అంతరంగంలో నివాసం ఉండి మనల్ని దేవుని ఆలయాలుగా మారుస్తాడు. ఆ తర్వాత క్రమక్రమంగా మనము పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్చేటటువంటి కార్యాన్ని కూడా జరిగిస్తాడు. సో అన్నింటినీ ఒక క్రమబద్ధంగా అర్థం చేసుకునేది పోయి దాన్ని దీన్ని కన్ఫ్యూజ్ చేసి అది ఇది ఒకటే, కాబట్టి మీరు విశ్వసిస్తే కానీ పరిశుద్ధాత్మ పొందే ప్రసక్తే లేదు, కాబట్టి పరిశుద్ధాత్మ మీరు విశ్వసించే కంటే ముందు మిమ్మల్ని ప్రభావితం చేసేటటువంటి అవకాశం లేదన్నటువంటి ఒక వాక్యాన్ని వక్రీకరించి తయారు చేసినటువంటి ఒక అభ్యంతరాన్ని మన ముందు పెడతా ఉన్నారన్నమాట. సో దట్స్ అ వెరీ క్లియర్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ స్క్రిప్చర్ అండ్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ద బైబిల్ టీచర్స్. బైబిల్ బోధించేటటువంటి విషయాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, రైట్. తర్వాత మూడవ ప్రాముఖ్యమైనటువంటి ఒక అభ్యంతరం ఏంటి అంటే, దీన్ని ఎదిరించలేని కృప అని మీరు పిలుస్తున్నారు. అంటే ఎందుకు ఎదిరించలేని కృప అని మనం పిలుస్తున్నాము అంటే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అంతరంగంలో ఆ కార్యం చేసేటప్పుడు అది తిరిగి జన్మింపజేసేటటువంటి కార్యం, మరణం నుండి మనల్ని జీవంలోనికి నడిపించేటటువంటి ఆ కార్యం, దాన్ని తిరస్కరించేటటువంటి సామర్థ్యం మానవుడికి ఉండదు. ఎందుకంటే దేవుడు తన శక్తి ద్వారా మనల్ని రక్షిస్తున్నప్పుడు దానికి మించినటువంటి శక్తి మానవుడికి లేదు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ ఈ కార్యం చేసేటప్పుడు మనకి ఇష్టం లేకుండా, మన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా మనల్ని ఈడ్చుకొని, అంటే మన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా మనల్ని ఈడ్చుకొని దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్తాడు అన్నటువంటి సిద్ధాంతం కాదు ఇది. మన తిరుగుబాటును పూర్తిగా అణిచివేసి, మన పాపం వల్ల కలిగినటువంటి అయిష్టతను పూర్తిగా తొలగించి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ ప్రేమ,
ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమ, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం అంతా కూడా మనం చూసి దాని చేత మనం ఆకర్షించబడి ఇష్టపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించడానికి, ఆయన బిడ్డలుగా అవ్వడానికి, ఆయన రాజ్యంలో వారసులు అవ్వడానికి మనం సిద్ధపడే విధంగా మన మనసును ఆయన మారుస్తాడు. అంటే మన స్వచిత్తాన్ని అధిగమించి దాన్ని అణిచివేసి మన తిరుగుబాటును అంతటిని కూడా మాన్పి యేసుక్రీస్తు ప్రభుని ఇష్టపూర్వకంగా మనము అంగీకరించేటటువంటి ఒక మనస్సును మన అంతరంగంలో ఆయన కలుగజేస్తాడు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గ్రేస్ దట్ హీ డస్. ఓకే, అయితే అలాంటి క్రియ ఆయన చేస్తున్నప్పుడు దాన్ని ఎదిరించేటటువంటి సామర్థ్యం కానీ శక్తి కానీ ఎవరికైనా ఉంటుందంటే ఆబ్వియస్లీ నో. కానీ లేదు ఎదిరించేటటువంటి అవకాశం ఉందని చెప్పి కొన్ని వచనాలు చూపిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం మనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. ఓకే, నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు అంటే ఏం చేశాడు అప్పటి వరకు దేవుడు? తన ఆత్మ ద్వారా వాదిస్తూ వచ్చాడు. కానీ వాళ్ళు విన్నారా? వినలేదు, తిరుగుబాటులో కొనసాగించారు. కాబట్టి నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు అంటే అప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ వాదిస్తూ ఉంటే తిరస్కరిస్తూ వచ్చారు. అంటే తిరస్కరించవచ్చా? తిరస్కరించలేరా? తిరస్కరించారు కదా, కాబట్టి కదా మానేశాడు వాళ్ళతో వాదించడం అని అంటుంటారు. సరే, ఇక్కడ పరిశుద్ధాత్మ వాళ్ళతో వాదించాడు, తర్వాత వాదించడం మానేశాడు అంటే ఎలా వాదించాడు? వాళ్ళ అంతరంగంలో ఉండి చేసినటువంటి కార్యాన్ని గురించి ఇది మాట్లాడుతుందా? పరిశుద్ధాత్మ వాళ్ళ అంతరంగంలో జరిగించేటటువంటి కార్యాన్ని గురించి ఇది మాట్లాడుతుందా? లేకపోతే ఇంకేదైనా విధంగా వారితో వాదించినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతుందా? పేతురు దీని గురించి మాట్లాడుతున్నాడు కదా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఓడ తయారవుతున్నటువంటి సమయంలో క్రీస్తు ఆత్మ ఎవరి ద్వారా వాళ్ళతో వాదించాడు? నీతిమంతుడైన నోవాహు ద్వారా వాళ్ళతో వాదించాడు. అంటే ఒక ప్రవక్తను సాధనంగా వాడుకొని పరిశుద్ధాత్మ వారితో వాదిస్తూ వచ్చాడు. అంటే వారికి హెచ్చరిక చేస్తూ వాళ్ళు పాపాన్ని విసర్జించి దేవుని తట్టుకు తిరగాలన్నటువంటి ఆ బోధ వాళ్ళకు చేస్తూ వచ్చాడు. సో ఒకవేళ వాళ్ళు తిరస్కరిస్తే ఏం తిరస్కరించారు? పరిశుద్ధాత్మ వారి అంతరంగంలో చేస్తున్నటువంటి కార్యాన్ని తిరస్కరించారా? లేకపోతే వాళ్ళకి చేస్తున్నటువంటి బోధని, ప్రవక్త ద్వారా వాళ్ళకి పరిశుద్ధాత్మ చేస్తున్నటువంటి బోధని తిరస్కరించారా? ఆ బోధని తిరస్కరించారు. అందుకే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. 120 సంవత్సరాలు మాత్రమే వాళ్ళకి గడువు ఇచ్చాడు. అప్పటి వరకు వాళ్ళతో వాదిస్తూ వచ్చాడు, వాళ్ళకు బోధిస్తూ వచ్చాడు, తన దీర్ఘశాంతాన్ని కనబరుస్తూ వచ్చాడు. కానీ వాళ్ళు తిరుగుబాటులో కొనసాగినప్పుడు వారిని నాశనానికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అలాగే ఇంకొక వచనం కూడా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51. ఎస్, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. డైరెక్ట్ రెఫరెన్స్ కదా. మన సెషన్ టైటిల్ ఏంటి? ఎదిరించలేని కృప. ఇక్కడ ముష్కరులైనటువంటి వారు వారి పితరులలాగా ఏం చేస్తున్నారు? మరి ఎదిరించలేని కృప ఏంటి? ఎదిరిస్తున్నారని డైరెక్ట్గా చెప్తుంటాను కదా. ఎదిరించారా? ఎవరిని ఎదిరించారు? పరిశుద్ధాత్మనే ఎదిరించారు. కానీ ఎదిరించడం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరిని ఎదిరిస్తున్నారు వాళ్ళు? ఈ సందర్భంలో, ప్రస్తుత సందర్భంలో ఎవరిని ఎదిరిస్తున్నారు? ఎవరిని చంపేయాలని చూస్తున్నారు? స్టెఫెన్ ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు వాళ్ళతో? పరిశుద్ధాత్మ ద్వారా. సో స్టెఫెన్ మాటను వాళ్ళు తిరస్కరిస్తున్నప్పుడు ఎవరిని ఎదిరిస్తున్నారు? పరిశుద్ధాత్మను. వాళ్ళ పితరులు ఎవరి మాటని ఎదిరించారు? ప్రవక్తల మాటల్ని ఎదిరించారు. అంటే ప్రవక్తల ద్వారా తమ పితరులతో మాట్లాడినటువంటి పరిశుద్ధాత్మను వాళ్ళ పితరులు ఎదిరించారు. అలాగే స్టెఫెన్ ద్వారా ఇప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నటువంటి మాటల్ని వీళ్ళు కూడా ఎదిరిస్తున్నారు. కానీ ఏ సందర్భంలో అయినా సరే, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో కానీ, ఈ అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనంలో కానీ, అంతరంగంలో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని తిరిగి జన్మింపజేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని ఎదిరించినటువంటి విషయాన్ని గురించిన ప్రస్తావన ఏదైనా ఉందా? లేదు. పరిశుద్ధాత్మ చేసేటటువంటి బహిరంగ పరిచర్య ఏదైతే ఉందో దాన్ని ఎవరైనా ఎదిరించేటటువంటి అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఇంకో మాట, మనందరం కూడా పరిశుద్ధాత్మను ఎదిరిస్తాం. అందరూ, ప్రతి ఒక్క మానవుడు, ప్రకృతి సంబంధి అయినటువంటి ప్రతి మనిషి కూడా పరిశుద్ధాత్మ చేసేటటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఎదిరిస్తాం. ఎప్పుడు వరకు ఎదిరిస్తామో తెలుసా? ఎదిరించలేని కృప ఆయన అనుగ్రహించేంత వరకు ఎదిరిస్తాం. సో మనం ఎదిరించే పరిశుద్ధాత్మ కార్యం అనేది ఒకటి ఉంది. మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్.
మనం ఎదిరించే పరిశుద్ధాత్మ కార్యం అనేది ఒకటి ఉంది, కానీ దేన్ని ఎదిరించలేమని చెప్తున్నాము? ఎదిరించలేని కృప, ఆయన తిరిగి జన్మింపజేసేటటువంటి ఆ కార్యం ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు ఎదిరించడం అనేది సాధ్యం కాదు. దాట్ హీ డస్ ఇర్రెసిస్టబుల్లీ. సో దాన్ని ఆయన ఇర్రెసిస్టబుల్గా అకాంప్లిష్ చేస్తాడు. ఎవరిలో చేస్తాడు అని అంటే తండ్రి ఏర్పరచుకున్నటువంటి వారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత విమోచించబడ్డారో వారిలో ఖచ్చితంగా తిరిగి జన్మింపజేసేటటువంటి ఈ కార్యాన్ని ఆయన చేస్తాడు. దాన్ని ఎదిరించడానికి వారిలో ఎవరికి కూడా శక్తి లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాక్యంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. సో త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు చేసేటటువంటి పనిలో సంపూర్ణమైనటువంటి ఐక్యతను మనం చూడగలుగుతాం. తండ్రి ఎవరినైతే రక్షించాలని ఉద్దేశించాడో వాళ్ళని కుమారుడు విమోచిస్తాడు. కుమారుడు ఎవరినైతే విమోచిస్తాడో వారిని తిరిగి జన్మింపజేసి వారు విశ్వసించేలాగా మారుమనసు పొందే విధంగా వారికి ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించి పరిశుద్ధాత్మ వారిని రక్షణలోనికి నడిపిస్తాడు. అలా ఆయన ఏర్పరిచినటువంటి వారిలో ఈ కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు దాన్ని ఎదిరించగలిగేటటువంటి సామర్థ్యం ఎవరికి లేదు. అందుకే విజయవంతంగా దేవుడు జగత్పునాది వేయబడక మునుపు ఎవరినైతే రక్షించాలని తీర్మానించాడో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. వాళ్ళ రక్షణ అనేది వాళ్ళ తీర్మానం పైన ఆధారపడి లేదు కాబట్టి, వాళ్ళ రక్షణ అనేది వాళ్ళు ఎదిరించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు కారు కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక వారిలో విజయవంతంగా పరిశుద్ధాత్మ సంపూర్ణం చేస్తాడు. అండ్ దే విల్ కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ సేవింగ్ గ్రేస్ ఎసెన్షియలీ అండ్ దే విల్ కంటిన్యూ ఇన్ ఇట్ టిల్ ద వెరీ ఎండ్. అంటే వాళ్ళు అంతం వరకు అదే రక్షణలో భద్రపరచబడతారు. నిత్య భద్రత అనేటటువంటి సిద్ధాంతంలో దాని గురించి మనం నేర్చుకుంటాం. సో ఐ విల్ జస్ట్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్ ఫర్ ద ఫైనల్ సెషన్.